ఇరవై వచ్చిన నువ్వు సర్పంచ్ అవతారం కనబడతలేదు కదమ్మా నీకు. స్కూల్ పని చేస్తే లెక్క కనబడుతున్నావు. ఇట్లే కైకిలు వేసుకుంటున్నాం. ఇక అయితే ఇక్కడ ఇంటికి ఉన్న కాడ వాళ్ళ అమ్మ చనిపోవట్లా ఇక్కడికి వచ్చినాం. స్కూల్ ఉన్నాం. స్కూల్ వాళ్ళు కూడా కాల్ చేయదని ఇవాళ పొద్దున్న వచ్చి ఫోర్స్ చేసి పొద్దున్న మొన్న నైట్ సార్. అంటే మీరు ఉన్న ఇంట్లో ఎవరో చనిపోతే మేము కిరాయికున్న కాడ వాళ్ళ అమ్మ చనిపోయింది. అయితే మేము ఇక్కడ ఉండొద్దని వచ్చాను. మీరు మీ ఇల్లు ఎక్కడ అసలు? మీరు కిరాయి ఇంట్లోనే ఉన్నారా? కిరాయి ఇంట్లో ఉన్నాం సార్. ఇక్కడ ఉండే సార్ అది పాత ఇల్లు కూలిపోయింది. మాకు ఇల్లు కావాలంటే ఎవరు మీకు పెట్టాం, పార్టీ వేరు మీకు ఇల్లు పెట్టామని అంటారు. మీరు వేరే పార్టీ మీకు ఇల్లు ఇవ్వమన్నారా? ఇల్లు ఇవ్వమంటారు. 2 సార్లు పెట్టాం సార్. 2 సార్లు పెట్టినా కూడా మా పేరు రానిత్తలేరు. ఇక ఇది ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ దాంట్లో నీకు ఇల్లు పెట్టమంటారు అంతే. ఇక పెట్టమంటే అంటే పెట్టమని మీరు మాజీ సర్పంచ్, మీరు పార్టీ వేరు కాబట్టి మేము పెట్టమని డైరెక్ట్ మొగం పట్టుకున్నాడు. ఎవరు చెప్పింది అట్లా? ఎప్పుడు సార్ అడిగిండు. అట్లా కుటుంబ హెడ్ ఉండే వాళ్ళు వీళ్ళు వాళ్ళని కూడా అడిగితే కూడా మీకు పెట్టమంటారు డైరెక్ట్. ఇక ఏం పేరు? ఎంపీడీఓ పేరు? అంటే ఎంపీడీఓ చేసేది ఏముంటది లేక ప్రభుత్వం నుంచి పైన నుంచి మంత్రి నుంచి ముఖ్యమంత్రి నుంచి ఏం వీళ్ళకి ఏం ఇన్స్ట్రక్షన్స్ వస్తే దాన్ని బట్టి వాళ్ళు పెట్టాలనా లేదా అని చేస్తారు. ఎంపీడీఓ అనేది అంశం కాదు. కానీ ఇక్కడ మారుతారు అన్నట్టు పార్టీ వాళ్ళు కానీ రానియద్దని వీళ్ళకు పెడతలేరు. ఇక మీకు ఎంత బిల్లు రావాలి? ఏమేమి పనులు చేశారు 10 లక్షల బిల్లుకు? సీసీ రోడ్ పోసినాం, ట్రంపిక్ సిడ్ సార్, పీడ ప్రకారం మార్కెట్, అది కలవాటు ఇవి చేసినాం సార్. అది కూడా మీరుండే ఇంటికాడికి ఒకసారి సొమ్ములు కూడా తాకట్లు పెట్టి పనులు చేసినాం సార్. అవి కూడా వచ్చేట్లేదు. మాకు సొమ్ము లేకుండా వస్తే మాకు బిల్లులు వచ్చి మాకు కిల్లు ఇస్తే అయిపోతుంది సార్. ఇప్పుడు తాజా మాజీ